నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఎస్ఎస్సి 10వ తరగతి ప్రీ బోర్డు పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. నిన్న తెలుగుకు సంబంధించిన ప్రథమ భాష తెలుగు ప్రీ బోర్డు పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది. ఇది మనకు 3 గంటలు పార్ట్ ఏ అండ్ బి రాయడానికి కేటాయించడం జరిగింది. మొత్తంగా 80 మార్కులు, మిగతా 20 మార్కులు అంతర్గత పరీక్షల ద్వారా కేటాయిస్తారు. అంటే ఇందులో పార్ట్ ఏ పూర్తిగా సమాధాన పత్రంలో రాయాల్సి ఉంటుంది. పార్ట్ బి ఈ ప్రశ్నాపత్రంలోనే సమాధానాలు అనేవి రాసి ఆ సమాధాన పత్రానికి జతపరచవలసి ఉంటుంది. కాబట్టి పార్ట్ ఏ కొరకు 2 గంటల 30 నిమిషాలు కేటాయించారు. ఇది పూర్తిగా 60 మార్కులు. ఇందులో మొదటి సామర్థ్యము అవగాహన, ప్రతిస్పందన. మనం ఇంతకుముందు ప్రశ్నాపత్ర మాదిరిని తెలుసుకున్నాం. అందులో తెలియజేసిన ప్రకారంగా 20 మార్కులు అవగాహన, ప్రతిస్పందనకు కేటాయించారు. ఇందులో మొదటి అంశము కింది గద్యాన్ని చదివి, అంటే ఇది పరిచిత గద్యము 5 మార్కులకి, ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు చొప్పున. ఇక్కడ ఒక గద్యం అనేది మనకు ఇవ్వడం జరిగింది. రామాయణం నుండి గద్యం అనేది వచ్చింది. దీని కింద ప్రశ్నలు గమనించినట్లయితే మొదటిది, లంకకు నిప్పు పెట్టిన హనుమంతుడు దీనిని విడిచిపెట్టాడు. హనుమంతుడు లంకకంతా నిప్పు పెట్టి విభీషణుడి భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు. విభీషణుడి భవనాన్ని విడిచిపెట్టాడు. హనుమంతుని ప్రధాన కార్యమేంటి అంటే అతను లంకకు వెళ్ళడానికి ప్రధాన కార్యం ఇక్కడ ఇచ్చారు. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతుడికి. అంటే ప్రధాన కార్యం ఏంటి ఇక్కడ? సీతాదేవి దర్శనమని అర్థం. కాబట్టి సీతాదేవి దర్శనం, సి అనేది సరైన సమాధానం. ఇక్కడ ఏ అనేది సరైన సమాధానం. అశోకవనాన్ని ధ్వంసం చేసిన వారు. అశోకవనాన్ని ఎవరు ధ్వంసం చేశారు? ఇక్కడ ఇచ్చారు. అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. ఎవరు అంటే హనుమంతుడు. ఇది సమాధానం. కాబట్టి సి అనేది సరైన సమాధానం. కింది వాటిలో సామెత ఏది? మనకి ఇక్కడ ఒక 3 వాక్యాలు ఇచ్చారు. ఈ 3 వాక్యాలలో చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు, దూతను చంపడం భావ్యం కాదు, హాహాకారాలు మిన్నుముట్టు. వీటిలో మనకు సామెత ఏది అన్నాడు. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సామెత పుట్టింది. ఇక్కడే ఇచ్చాడు ఇది సామెత అని. కాబట్టి సరైన సమాధానం ఏంటి? చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. కాబట్టి ఏ అనేది సరైన సమాధానం. హనుమంతుని బంధించినది ఎవరు? హనుమంతుడిని బంధించారు. ఇక్కడ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత 80,000 రాక్షసుల్ని మట్టుబెట్టడం, తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. కాబట్టి హనుమంతుణ్ణి బంధించింది ఇంద్రజిత్తు. సమాధానం బి. తర్వాత కింది వాటిలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. మనకు ఒక ప్రతిపదార్థం రాస్తే 5 మార్కులు. ఇవి ఒకటి, పొత్తంబై శతక మధురిమ నుంచి ఇచ్చారు. నీ ఒడిలోన పెంచితివి వీర తెలంగాణ నుంచి మనకు ఒక్కొక్క పద్యం అయితే రావడం జరిగింది. తప్పకుండా ఒకటే పాఠ్యాంశం నుంచి 2 పద్యాలు అయితే ఇచ్చే అవకాశం లేదు. మనకి బోర్డు పేపర్లో పద్యము రాసి భావం రాయమని అడగొచ్చు, లేదా ప్రతిపదార్థం కూడా అడగొచ్చు. కాబట్టి ప్రతిపదార్థాలు, పద్యాలు, భావాలు సైతం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకు ప్రతిపదార్థం రాయమని అయితే అడగడం జరిగింది. తర్వాత కింది పేరాను చదవండి. 1-2 వాక్యాలలో జవాబులు రాయమంటున్నాడు. ఎందుకంటే ఇది 2 మార్కుల చొప్పున కేటాయించారు ఒక్కొక్క ప్రశ్నకి. ఇది అపరిచిత గద్యం. ఇది అపరిచిత గద్యము. ప్రశ్నలు ఏమడిగాడో చూద్దాం. ఇక్కడ ఏమి మనకు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వలేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేవు. సమాధానాలు రాయాల్సి ఉంటుంది. బుద్ధిహీనతకు పరాకాష్ఠ ఏమిటి? బుద్ధిహీనతకు పరాకాష్ఠ ఇక్కడే ఉంది చూడండి సమాధానం. కాబట్టి ఇది మనకు మొదటి సమాధానం. అంటే 7వ ప్రశ్నకు సమాధానం. ఎల్లవేళలా అనుకూలమైన పరిస్థితులే ఉండాలనుకోవడం, మన ఆధిపత్యానికి అడ్డంకి అంతం ఉండకూడదని భావించడం బుద్ధిహీనతకు పరాకాష్ఠ. ఈ విధంగా 1-2 వాక్యాలలో సమాధానం రాస్తేనే 2 మార్కులు వస్తాయి. తర్వాతది బుద్ధి యొక్క శక్తులు ఏవి? బుద్ధి యొక్క శక్తులు ఏవి ఇక్కడ ఉన్నాయి?
బుద్ధి ప్రధానంగా 3 రకాల శక్తులను కలిగి ఉంటుంది. మార్పుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం బుద్ధి చేస్తుంది. ఇది దానికి సమాధానము. కాబట్టి ఇది 8వ ప్రశ్నకు సమాధానం. తర్వాతి ప్రశ్న, కొంతమంది బాధపడడానికి కారణం ఏమిటి? కొంతమంది బాధపడడానికి కారణం ఏమిటి? మనకిక్కడ రావడం జరిగింది. ఇది 9వ ప్రశ్న. పరిస్థితులు కొద్దిగా ప్రతికూలంగా మారితే మాత్రం జీర్ణించుకోలేక బాధపడుతున్నారు కొందరు. ఇది మన ఈ ప్రశ్నకు సమాధానం. మనకు దాదాపుగా ఇక్కడి నుంచి రాస్తే బాగుంటుంది. కాలం మారుతోంది, కాలంతో పాటు మన అలవాట్లు, జీవన విధానం అన్నీ మారుతున్నాయి. ఇన్ని మార్పులను అనుక్షణం చూస్తున్నా పరిస్థితులు కొద్దిగా ప్రతికూలంగా మారితే, కాబట్టి ఇక్కడ నుండి 9వ ప్రశ్నకు సమాధానం రాస్తే సరైనదిగా భావించవచ్చు. తర్వాతది 10వ ప్రశ్న, మన శరీరం ఎటువంటి మార్పు దశలను కలిగి ఉంటుంది? ఇది 1వ రావాల్సి ఉంది. మనకు దీనికి సమాధానము ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇది 10వ ప్రశ్నకి సమాధానం. మన శరీరం పసితనం, బాల్యం, కౌమారం, యవ్వనం, నడి వయసు, వృద్ధాప్యం అని ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఇది దీని యొక్క సమాధానం. 11వది, సర్వసాధారణంగా ఏమని కోప్పడతారు? మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది 11వది. నీకు బుద్ధి లేదా, ఎందుకు ఇలా చేశావు అని కోప్పడటం సర్వసాధారణం. ఇది ఈ ప్రశ్నకు సమాధానం. ఇక తర్వాత 2వ సామర్థ్యము వ్యక్తీకరణ, సృజనాత్మకత. దీనికి 40 మార్కులు కేటాయిస్తారు. వ్యక్తీకరణ, సృజనాత్మకత అంటే స్వీయ రచన ఉంటుంది, ఇందులో సృజనాత్మకత కూడా ఉంటుంది. ముందుగా 5-6 వాక్యాలలో రాసే ప్రశ్నలు మనకి ఇక్కడ ఇచ్చారు. దారిద్ర్యం, సౌభాగ్యం, సమాంతర రేఖలు అంటే మీకు ఏమర్థమైంది? ఈ ప్రశ్నకు మనకు ఈ ఆలోచించి చెప్పండిలో కూడా ఈ ప్రశ్న లేదు. మనకు 50వ పేజీలో చూస్తే నగర గీతంలో, గేయంలో వచ్చినటువంటి వాక్యాలివి. దారిద్ర్యం, సౌభాగ్యం, సమాంతర రేఖలు. దీనిని మీరు సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. మనకు ఆలోచించి చెప్పండి ప్రశ్నలు చదివినంత మాత్రాన కూడా లాభం లేదని ఈ ప్రశ్నపత్రాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం పాఠ్యాంశాన్ని చదివి ప్రతి వాక్యాన్ని కూడా అర్థం చేసుకుంటేనే సమాధానాలు రాయగలుగుతాం. కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు ఎలా మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలనేది అర్థం చేసుకోవాలి. తర్వాతది, వ్రతము తప్పి భుజింపంగా వలనుగాదు అని ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు? ఇది మనకు 114వ పేజీలో కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఇది కూడా మనకు ఆలోచించి చెప్పండిలో లేదు, పద్యంలో వచ్చింది. ఇది వ్రతము తప్పి భుజింపంగా వలనుగాదు అని మనకు పద్యంలో వచ్చింది. అసలు అది ఏ పద్యంలో వచ్చిందో తెలుసుకోవాలి. భిక్ష పాఠ్యాంశంలో ఆ వ్యాస మహర్షి అంటాడు. వ్యాస మహర్షి ఆ ప్రాకృత వేషంలో ఉన్న గృహిణితో అంటే ఆ పార్వతీదేవితో అంటాడు. ఆ సందర్భం ఏంటో కూడా రాయాల్సి ఉంటుంది. ఏ సందర్భము? భిక్ష దొరకనటువంటి కారణంగా ఇల్లు తిరగడము, ఆకలితో పస్తులుండడము, తర్వాత మరుసటి రోజు ఆ పార్వతి ప్రాకృత వేషంలో రావడము, ఇది సందర్భం అంతా రాయాల్సి ఉంటుంది. ఆలోచించి చెప్పండి ప్రశ్నల్లో కూడా లేనిదే. ఇక భూమిక పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. ఇది మనకు తెలిసినటువంటిది అంశమే. 121వ పేజీలో కవి పరిచయం ఉంది. తప్పకుండా ఈ 4 ప్రశ్నల్లో ఒక కవి పరిచయం వస్తుంది అన్నది మనకు తెలిసిందే. కాబట్టి కవి పరిచయాలన్నీ చదువుకుంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్. సులభంగా మార్కులు, పూర్తిగా 3కు 3 మార్కులు సాధించవచ్చు. కడుపుల ఇసం, నాల్కెన తీపి అను మాటలు రచయిత్రి ఎవరి విషయంలో అన్నారు? కడుపుల ఇసం, నాల్కెన తీపి. ఇది పేజీ నంబర్ 41లో కనిపించేటటువంటి మాటలు మన కొత్త బాట పాఠ్యాంశంలో. తర్వాత కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో సమాధానం రాయాలి. ఒక్కొక్క దానికి 7 మార్కులు ఇక్కడ కేటాయించడం జరిగింది. 7 మార్కుల చొప్పున ఒక్కొక్క వ్యాసరూప సమాధాన ప్రశ్నకు. బలిచక్రవర్తి గొప్పదనాన్ని దానశీలము పాఠం ఆధారంగా తెలపండి. ఇది కూడా మనకు పాఠ్యాంశం వెనకాల లేదు, ఆలోచించి చెప్పండి ప్రశ్నల్లో కూడా లేదు. కానీ మనకు పాఠ్యాంశం అర్థమవుతే బలిచక్రవర్తి ఎలాంటి వాడో సులభంగా దాని సారాంశం ఆధారంగా రాసేయవచ్చు. శతక పద్యాలలో
నీకు నచ్చిన ఏవైనా 2 నీతులను తెలిపి అవి ఎందుకు నచ్చాయో వివరించండి అన్నాడు. శతక పద్యాలు తెలిసి ఉండి దాని భావాలు తెలిస్తే చాలు. ఒక 2 పద్యాలలోని విషయం ఆ తాత్పర్యం అంతా రాసి అవి ఎందుకు నచ్చాయో మనం సొంతంగా ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది గద్య పాఠ్యాంశాల నుంచి భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజం జాగరూకమయ్యింది అన్న రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి. చూడండి, ఇది కూడా మనకు పాఠ్యాంశం వెనక లేదు, ఆలోచించి చెప్పండి ప్రశ్నల్లో కూడా లేదు. మనకు 60వ పేజీలో పాఠ్యాంశంలోనే కనిపిస్తుంది ఈ వాక్యం. అంటే చూడండి, పాఠ్యాంశం అంతా చదివి ఒక్కొక్క వాక్యం అర్థం చేసుకోవాలి. వెంటనే ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి, ఇది ఎవరు మాట్లాడారో తెలియాలి, ఆ సందర్భం ఏంటో తెలియాలి, ఈ మాటలను సమర్థిస్తూ చెప్పాలి. ఎందుకు, భాగ్యరెడ్డి వర్మ చేసిన పనులేంటి, దానివల్ల హిందూ సమాజానికి జరిగిన మేలేంటి, ఈయన ఇలా చేయకపోతే హిందూ సమాజం ఏమైపోయి ఉండేది, ఇవన్నీ తెలుసుంటే సులభంగా సమర్థించవచ్చు. తర్వాత గోలకొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను గోలకొండ పట్టణం పాఠం ఆధారంగా తెలపండి. ఇదైతే మనకు పాఠ్యాంశం వెనకాల ఉన్న ప్రశ్ననే, కానీ కొంచెం ఆ ప్రశ్నను అటు ఇటుగా మార్చి ఇవ్వడం జరిగింది. ఆ పట్టణ విశేషాలు రాయొచ్చు, ఆ పరిస్థితులు కూడా అడిగాడు. ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు కూడా మనం ఉదాహరించాలి. అంటే పాఠ్యాంశం అంతా అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పటికైనా ఆ గైడ్లను, రాసుకున్నటువంటి నోట్స్ను చదవడం పక్కన పెట్టి పాఠ్యపుస్తకం ముందు పెట్టుకొని ఒక్కొక్క పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుంటూ వెళ్తేనే మనం సులభంగా సమాధానాలు రాయగలుగుతాం. తర్వాతి అంశము ఉపవాచకం నుండి హనుమంతుడు సీతను వెతికిన విధము తెలపండి. మనకు సుందరాకాండలో హనుమంతుడు లంకకు వెళ్ళడం, సీత జాడ కోసం ఎలా వెతికాడు, ఏ ఏ భవనాలు వెతికాడు, ఎలా ప్రవేశించాడు, ఈ విషయాలన్నీ మనం రాయాల్సి ఉంటుంది. ఇక వాల్మీకి రామాయణం రాయడానికి దారితీసిన పరిస్థితులను వివరించండి. మనకు బాలకాండలోనే వచ్చాయి. రామాయణానికి అంటే రామాయణం మొదలవడానికంటే ముందే ఈ విషయాలు మనకి బాలకాండలో తెలియజేశారు, కాబట్టి అవి బాలకాండ నుంచి రావడం జరిగింది. తర్వాత సృజనాత్మకతకు కూడా 7 మార్కులు కేటాయించారు. 2 ప్రశ్నల్లో ఒకటి రాయాలి. ఒకటి మాతృభాష గొప్పదనం తెలుపుతూ మిత్రునికి లేదా మిత్రురాలికి ఒక లేఖ రాయమని అంటున్నాడు. లేఖ తప్పకుండా, లేఖ అడిగే అవకాశాలు ఎక్కువ, లేఖను తప్పకుండా నేర్చుకోవాలి. వాయు ధ్వని కాలుష్యాలతో బాధపడుతున్న నగరానికి ఒకవేళ మాటలు వస్తే, ఇక్కడ వేళ అలా రావాలి, అది మనతో ఏమని చెబుతుందో ఊహించి ఆత్మకథ రూపంలో రాయండి. అంటే నగరాన్ని మనమే నగరం అనుకోవాలి. నగరగీతం పాఠంలో ఆ విషయాలన్నిటినీ మనము చెప్పాలి సొంతంగా. మనమే నగరం అంటే నువ్వు నగరం కాబట్టి నువ్వేం చెప్తావు నగరం గురించి? నేను నగరాన్ని, నాకు 4 వైపులా రోడ్డుకు మరణం ఉంటుంది, ఈ విధంగా నేను ఒక అరణ్యం వంటి దాన్ని, ఈ రకంగా చెబుతూ వెళ్ళాలి ఆత్మకథ రూపంలో. అంటే ప్రతి పాఠ్యభాగ సారాంశం తెలిస్తే సులభంగా మనము సమాధానాలు చేయొచ్చు. ఇది పార్ట్ ఏ అయిపోయింది. ఇక పార్ట్ బి చూసినట్లయితే ఇది 20 మార్కులకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చివరి 30 నిమిషాలు దీనికి సమయం ఇస్తారు. ఇవన్నీ సమాధానాలు ఇక్కడే రాయాలి. దీనిని పూర్తిగా సమాధాన పత్రంతో జతపరచాలి. ఇక భాషాంశాలు 20 మార్కులు. ఇందులో పదజాలం 10, వ్యాకరణం 10. మొట్టమొదటి 2 ప్రశ్నలు తప్పకుండా సొంత వాక్యాలే. అపూర్వం అని ఒకటి ఇచ్చారు. దీని అర్థం తెలిస్తే సులభంగా మనం సొంత వాక్యం రాయొచ్చు. అపూర్వం అంటే ఏంటి? పూర్వం లేనిది, పూర్వం లేనిదే అపూర్వం, అపురూపమైనది, అపురూపం, ఇంతకు ముందు లేని అన్న అర్థం అనేది దీనికి వస్తుంది. దీన్ని బట్టి సొంత వాక్యం రాయాలి. కనుమరుగు అంటే కనిపించకుండా పోవడం అని, కనుమరుగవడం, కనిపించకుండా పోవడం. తర్వాత 3వ ప్రశ్న, పాఠశాలలో ఛాత్రులు చదువుకుంటున్నారు. ఇక్కడ వాక్యం ఇచ్చారు కాబట్టి సులభంగా గుర్తుపెట్టొచ్చు. పాఠశాలలో ఛాత్రులు చదువుకుంటున్నారు. ఛాత్రులు అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు చదువు చెప్తారు కదా, విద్యార్థులే చదువుకుంటారు కాబట్టి విద్యార్థులు. కాళ్ళకు ముచ్చలు వేసుకోవాలి. ఇక కాళ్ళకు వేసుకునేది ఏంటి? చెప్పులే. కాబట్టి అది ముచ్చలు అంటే ఏందో తెలియకపోయినా వాక్యాన్ని బట్టి సులభంగా మనం సమాధానం పెట్టేయచ్చు. వాక్యం అర్థం కాకపోతేనే సమస్య. రామరావణ యుద్ధం భయంకరంగా జరిగింది.
ఆ రణంలో రాముడు గెలిచాడు. మనకు యుద్ధము రణము అనేవి సమానార్థకాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి సమాధానం డి. గొంతు మెడ అను సమానార్థకాలు కలిగిన పదం కుత్తుక. మనిషికి మృత్యువు తప్పదు. ఆ మిత్తి వచ్చిన నాడు ఎవరు కాపాడలేరు. మృత్యువు మిత్తి అనేవి మనకు సమానార్థకాలుగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వికృతులివి. సాజం, సాజానికి వికృతి పదం అంటుండు. సాజం కాబట్టి సహజం అనేది మనకు సాజం వికృతి పదానికి ప్రకృతి పదం. సాజమే వికృతి, సహజం అనేది ప్రకృతి అవుతుంది. అట్లని చెప్పి సాహజం కాదు, సహజం. సాజం సహజం, సాజం. హ అనేది ఆగా మారి దీర్ఘం రావడం జరిగింది ఆ పలికే విధానంలో. ఆకాశంలోని ఘనము వర్షిస్తుంది. ఘనము తొండంతో నీటిని చిమ్ముతుంది. ఇక్కడ ఒక ఘనం అంటే మేఘం, ఒక ఘనం అంటే ఏనుగు. ఇవి నానార్థాలు. మౌనంగా ఉండేవాడు వ్యుత్పత్తి కలిగిన పదం ముని. బి అనేది సమాధానం. దీనికి సి అనేది సమాధానం. ఇక వ్యాకరణాంశాలు 10 మార్కులకి. కింద వాటికి సరి అయిన సమాధానాలు గుర్తించి బ్రాకెట్లలో ఏబిసిడి రాయమంటున్నాడు. ఇవిటి త్రిక సంధి. ఈ ప్లస్ వీటి ఇది త్రిక సంధి పదము కాబట్టి ఏ సరైన సమాధానం. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమ మగు. రుగాగమ సంధికి చెందిన సూత్రం ఇది. అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ అయోధ్య నగరం. అయోధ్య అను పేరు గల నగరం. పేరు వస్తే సంభావన. వనజ భవుండు కోపమున. వనజ భవుండు మనకు వా నా జ 3 లఘువులే కాబట్టి నా వస్తుంది. భ ఓ డు ఇక్కడ నా తర్వాత ఇది జ కాబట్టి నజ భజ జజర. నా అనగానే గుర్తుకు రావాల్సిందేంది నా చంపక. నా చంపక. నా చంపక 11 21 గుర్తుకు రావాలి కాబట్టి చంపకమాల ఇక్కడ సరైన సమాధానం. ప్రాస అనగా ప్రాస అంటే ఏంటి? రెండవ అక్షరం. ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం, 1వ అక్షరం యతి అంటాం. నానార్థాలు కలిగి ఉండే అలంకారం ఏంది? నానార్థాలంటే శ్లేషనే గుర్తుకు రావాలి. కింది వాటిలో రూపకాలంకారానికి ఉదాహరణ జ్ఞాన సుధ. జ్ఞానం అనేది సుధ అని అర్థం, మిగతావేవి కావు. అజ్ఞానం నై నన్ తత్పురుష సమాసం అవుతుంది. జ్ఞానం కానిది. బలిచక్రవర్తి చేత దానం చేయబడింది. చేత వచ్చింది, బడు వచ్చింది. బడు రాసేవాళ్ళు బడుద్దాయలు అన్నాడట ఒక కవి. బడు అంటే తప్పకుండా అది కర్మని వాక్యం అవుతుంది. ఇంగ్లీష్లో ఎక్కువగా కనిపిస్తాయి కర్మని వాక్యాలన్నీ. కాబట్టి కర్మని చేత బడు వస్తే కర్మని అవుతుంది, కర్తరి కాదు. చేయబడింది దానం కర్మ కాబట్టి కర్మని. వ్యాసుడు కాశీకి వెళ్ళాడు సామాన్య వాక్యం. వ్యాసుడు భిక్ష అడిగాడు. ఈ రెండింటినీ సంశ్లిష్టగా మార్చమన్నాడు. సంశ్లిష్ట అనగానే 2 వ్యాసుడు 1 వ్యాసుడు పోతుంది. ఇది ఒక వెళ్ళాడు అనేది సమాపక క్రియ కాబట్టి దీన్ని అసమాపకగా మార్చేస్తాం, ఎందుకంటే సంశ్లిష్ట కదా. వ్యాసుడు కాశీకి వెళ్ళి భిక్ష అడిగాడు. ఇది సరైన సమాధానం డి. ఇవి పార్ట్ బిలో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు. కాబట్టి దీన్ని బట్టి మీకు మంచి సాధన కోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే నా ఛానల్లో చాలా వీడియోలు ప్రతి పాఠ్యాంశాన్ని చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి, ప్రతి పాఠ్యాంశాన్ని క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో మీకోసం బోధించడం జరిగింది. అది విన్నట్లయితే చాలా ప్రశ్నలకు సమాధానాలు సులభంగా మీరు చేయగలుగుతారు. నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో వాటి లింక్ పెడతాను. దానిపైన క్లిక్ చేసి అన్ని పాఠ్యాంశాలలోని ముఖ్యమైన అంశాలను త్వరగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి సాధన మొదలు పెట్టండి. ప్రతిదీ కూడా రాసి సాధన చేస్తూ ఉండండి. మంచి మార్కులు సంపాదిస్తారు. ఏ అనుమానాలున్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకోసము ఏ సామర్థ్యాన్ని ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయో కూడా మంచి వీడియోలు తయారు చేస్తాను. ధన్యవాదాలు.